హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనము కొత్త రూట్ తీసుకుంటున్నాము. ఈ కొత్త రూట్లో చాలా విలేజ్ ఉంది. ఇవాళ ఏంటంటే కేఫ్ పోతున్నాము అందరం కలిసి. కేఫ్లో ఐటమ్స్ చూపెడుతుంది, ఎట్లెట్లున్నాయి అన్నీ చూసి తిని వద్దాం. మనకు ఈరోజు హాలిడే లాగా ఉన్నది, అంత రోడ్డు ఆరాంగా పోయి ఆరాంగా వస్తాం. ఓకే, అండ్ ఎట్లున్నది రోడ్, సుంసాన్ సుందరంగా ఉన్నది. చలో పోతున్నాం, రోడ్ ఎక్కుతున్నాము. ఈ రోడ్డు మీద చూద్దాం ఎట్లుంటుందో. కొంచెం ఎండగానే ఉంది ఈరోజు, ఎందుకంటే కొంచెం ఎండగా ఉన్నది. ఎండతో కొంచెం ఏంటంటే వీడియోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ డిఫరెంట్ అయితే అది విషయం. మనం ఏంటంటే స్ట్రేట్ రోడ్ తీసుకుంటాం, ఒకటే రోడ్. ఆ రోడ్ తీసుకొని పోదాము. ఇది సంగీత్ చౌరస్తా నుంచి పోదాం. ఈ సంగీత్ చౌరస్తా నుంచి స్ట్రేట్గా పోదాం. స్ట్రేట్గా పోతే ఒకటే రోడ్ మనకు. ఏంటంటే చూడండి ఎట్లుంటుంది సంగీత్ రోడ్. వచ్చేసినాము, కానీ స్టాప్ పడ్డది చూడండి. సంగీత్ రోడ్లో స్టాప్ పడ్డాయి. ఈ స్టాప్ మరి ఒకట రెండా అన్నది కూడా తెలియదు. ఎండ 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 గుర్తుందండి బాగా. ఒకట రెండా అనేది తెలియదు, దాన్ని బట్టి మనం చూద్దాం. ఈ స్టాప్ చాలా సరేలే పోతా అన్నట్టున్నది, మూవ్ అవుతున్నది. ట్రాఫిక్ ముందట వచ్చేసింది, జస్ట్ నిదానంగా మూవ్ అవుతున్నది. చూద్దాం. అది ఎందుకంటే ట్రిపుల్ సవార్ ఉన్నది, డబుల్ సవార్ ఉన్నది. మనం ఒకటే రూట్లో పోతే స్ట్రేట్ అయిపోతుంది. ఇంతవరకు ఏంటి అంటే ఈ సిగ్నల్ పడ్డది చూడండి. ఇప్పుడే మనం సంగీత్ చౌరస్తా దాటుతున్నాము. ఈ సంగీత్ చౌరస్తా నుంచి మనం నేరుగా ముందుకెళ్ళాలి. వెళ్తే అండ్ మళ్ళీ స్టేషన్ లెఫ్ట్ సైడ్ వస్తుంది. రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది కదా, రైల్వే స్టేషన్. ఆ రూట్లో వెళ్తున్నాము. అది విషయం. షేకింగ్ ఎందుకంటే గుంతలతోటి అండ్ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, చూసుకుంటూ పోవాలి. వచ్చేసాం చూడండి. ఇక్కడ పోలీసులు నక్కబంది పెట్టిండ్రు. పోలీసులు కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు పెడుతున్నారు. చూడండి, మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడికి వచ్చాము. ఇక్కడి నుంచి మనం నేరుగా గాంధీ హాస్పిటల్ నుంచి తీసుకుంటాం రైట్. గాంధీ హాస్పిటల్ కంటే ముందు వెనక తీసుకుంటాం. ఇది అంత గజిబిజి గందరగోళం ఉంటుంది కదా. ఈ రూటు గజిబిజి గందరగోళం ఉంటుంది చూడండి, ఉంటుంది కదా. ఎందుకంటే ఇది స్టాప్ పడ్డది, మళ్ళా రైల్వే స్టేషన్ స్టాప్ పడ్డది. ఇక్కడ నుంచి మళ్ళా మనం నేరుగా ఎక్కడికి పోతామంటే
నేరుగా గాంధీ హాస్పిటల్ పోతాం. గాంధీ హాస్పిటల్ నుంచి కొంచెం ముందు పోయాక రైట్కి తీసుకుంటే అయిపోతుంది. అంతే. రైట్కి తీసుకున్నాం అనుకో, కల్పన థియేటర్ ఉంది అప్పుడు వెనకట, ఏమంటారు, ఆ రూట్ అన్నమాట. ఆ రూట్ చెప్పుతాను. చూడండి ఎట్లా వస్తున్నది, అంతా గజిబిజిగా గందరగోళం నాకు. ఈ టన్నల్ లాగా ఉంటుంది కింద, ఇక్కడి నుంచి పోతుంటాం మనం. ఇది రెండోసారో ఒకటోసారో ఐడియా వస్తలేదు. రూట్ మళ్ళీ తీసుకున్నాం ఈరోజు ఈ రూట్ తీసుకున్నాం. చూడండి చాలా పెద్ద చౌరస్తా, గందరగోళం ఉంటుంది. చూసిన ఎట్లయితే అసలు ఒక్కటే సెకండ్. చూడండి ఇలా స్టాప్స్ ఏం లేవు, గజిబిజి గందరగోళం మీద కూడా. ఈ రూట్లో మనం పోతున్నాం. చాలా పెద్ద జంక్షన్ ఉంది, చాలా జాగ్రత్త. ఇలా రైట్ ఉన్నది సైడ్, మనం నిదానంగా లెఫ్ట్ తీసుకొని పోతున్నాము. లెఫ్ట్ నుంచి పోతున్నాము, సీదా ఒకటే రూట్. గాంధీ హాస్పిటల్ ముందు నుంచి యూటర్న్ చేసుకుని ముందు పోయినాక యూటర్న్ చేసుకొని రైట్కి తీసుకున్నాం అనుకో, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్తామంటే ఇది ఆ పార్క్ రోడ్ పోతాం అనుకుంటున్నాం. కరెక్టే, కానీ మనం RTX రోడ్ నుంచి పోతే కూడా డైరెక్ట్ పోతాం ఇందిరా పార్క్ రోడ్. ఇక పద్మనాభ నగర్ టర్నింగ్ అవుతున్నాం. ఇక దీని నుంచి మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఏంటిదంటే ఏమొస్తుంది, గాంధీ హాస్పిటల్ వస్తుంది. ఆ నుంచి రైట్కి తీసుకున్నాం అనుకో, ఒక్కటే రూట్. అంతే, ఆ నుంచి రైట్కి తీసుకుంటే ఒక్కటే రూట్. అబ్బా ఏముందబ్బా, ఏంది ఫోకస్ ఆటో ఫోకస్లో పెట్టిన ఒకటేసారి డార్క్ చూపెడుతుంది, ఒకటేసారి అట్లుంది. చలో గాంధీ హాస్పిటల్ కొంచెం రోడ్ నేరోగా ఉంటుంది. ఈ పార్ట్ చాలా నేరోగా అయిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు మనం తిరిగే ప్లేసెస్ అన్నీ గందరగోళంగా ఉంది. నేనేమంటున్నా, పోయి మనం ఫ్లవర్ ఎక్కినాం అనుకో, అది డైరెక్ట్ తీసుకుపోతుంది. అలా ఇడి నుంచి మనము గాంధీ హాస్పిటల్ వచ్చేసినాం ఫ్రెండ్స్. మహాత్మా గాంధీ స్టాచ్యూ ఒకటి లెఫ్ట్. ఈ నుంచి తీసుకుంటామా ముందు నుంచి తీసుకుంటామా అన్నది కన్ఫ్యూజన్ అవుతుంది నాకు. ఇక్కడైతే ఫ్లైఓవర్ ఎక్కవచ్చు, ఫ్లైఓవర్ ఎక్కి డైరెక్ట్ దిగవచ్చు. అలా ఆలోచన చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ రూటు మనం డైరెక్ట్ RTX రోడ్ బై ఫ్లైఓవర్ ఎక్కినాం అనుకో, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఈడేందంటే మళ్ళీ మనము ఈ ట్రాఫిక్లో కుస్తీ పట్టవలసి వస్తుంది. అయినా పర్లేదు, ఈ రూట్ మీకు చూపెడతా. ఇదే రూట్, ఫ్లైఓవర్ చాలాసార్లు చూపెట్టాను. ఈ రూట్ తీసుకుంటాం, యూటర్న్ కల్పన థియేటర్.
కవాడిగూడ రూట్ తీసుకుంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? యూటర్న్ తీసుకొని ఇట్లా వెళ్ళిపోదాం. యూటర్న్ తీసుకొని కవాడిగూడ రూట్ పోదాం. రెండు అయితట్టున్నది చూస్తున్నా. రెండు అయ్యేటట్టున్నది కవాడిగూడ రోడ్. బాగుండకపోవచ్చు, నేరో రూట్. ఈ రూట్ చూడండి ఫ్రెండ్స్, చాలా మారాగా ఉంటుంది. అన్ని వర్క్ షాప్స్ ఉంటాయి ఇక్కడ. మనకు ఎదురెండ్ అయింది ఫ్రెండ్స్. మనకు ఎదురెండ్ అయింది, ప్లస్ ఏమంటే నేరో రూట్ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా నేరో అయింది, ఎందుకంటే ఈ రూట్లో అన్ని వర్క్ షాప్సే ఉన్నాయి. ఏంటి ఐరన్, వెల్డింగ్, ఇలాంటి వర్క్ షాపులు ఏమో పెట్టి అమ్మ ఏదో ఆర్చ్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఆర్చ్ చేస్తున్నారు. అమ్మవారిది ఆర్చ్ చేస్తున్నారు. చూడండి, ఆయన చాలా ఆగుతలేడు. ఈ ట్రాఫిక్లో ఎంత దూరం పోతారు చెప్పు? ఎంత స్పీడ్ పోగలుగుతాం చెప్పండి? ఒక సెకండ్ అయింది ఆయన. సెకండ్ కూడా డిఫరెంటే లేదు. తొందరపాటు. ఈ తొందరపాటే చాలా మనిషిని ఆగం చేసేస్తుంది. చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఫ్రెండ్స్. తొందర పనికిరాదు. చూడండి, కవాడిగూడ రోడ్. ఆర్చిలన్నీ ఎక్కుతున్నారు, మీద పడేస్తారా ఏందో అర్థమైంది. ఇది కవాడిగూడ రోడ్. అండ్ ఇక్కడ కూడా ఒక షాపింగ్ మాల్ ఉన్నది, ఎన్టీపీసీ. బాగుంటాయి అన్ని షాప్, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. చాలా పెద్ద బ్రాండ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ షాపింగ్ మాల్. ముద్దలు ఉడికేస్తుండు. అక్కడ చూపెడతాం అనుకున్నా కానీ చూపెట్టలేకపోయాను. రివర్స్లో ఉన్నాయి, అందుకని చూపెట్టలేకపోయాను. ఇప్పుడు మనం డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాం తెలుసా? మళ్ళీ ట్యాంక్ బండ్కి వెళ్తాం. ట్యాంక్ బండ్ నుంచి రైట్ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. అది విషయం ఫ్రెండ్స్. మరి వచ్చేసినాం ఫ్రెండ్స్, షార్ట్ కట్లో చాలా దగ్గరకు వచ్చేసినాం. మనం ఎట్లా పోదామంటే ట్యాంక్ బండ్ నుంచి పోదామా, ఇట్లా పోదామా అని ఆలోచిస్తున్నా. చూపెడతాం, మనం ఇట్లనే పోదాం. లెఫ్ట్ నుంచి పోదాం, ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి పోదాం. అదేంటి సండే అయితే చాలా కష్టం, ఎందుకంటే టూరిస్ట్ ప్లేసెస్, టూరిజం ప్లేస్ కాబట్టి చాలా పబ్లిక్ ఉంటుంది. కానీ మనం ఎట్లా చేద్దామంటే, చూడండి ఫ్రెండ్స్, స్టాప్ పడ్డది కూడా. ఈ రూట్ ఎప్పుడు చూపెట్టలేదు, ఫస్ట్ టైం చూపెడుతున్నా. నేను చిన్నప్పుడు బాగా తిరిగేది ఈ రూట్లో. ఈ రూటు చాలా అంటే చాలా బాగా తిరిగేది, ఎందుకంటే మాకు మార్కెటింగ్ కదా. అన్ని షాప్స్, కిరాణా స్టోర్స్, ఇవన్నీ ప్రతి కిరాణా స్టోర్ని విజిట్ చేసాం. జనరల్ స్టోర్స్, కిరాణా స్టోర్స్. అప్పుడు ఫేమస్ ఇవే రెండు, జనరల్ స్టోర్స్, కిరాణా స్టోర్స్. ఇప్పుడు అన్ని షాపింగ్
ఫ్రెషర్స్ వచ్చినాయి, మాల్స్ వచ్చినాయి, ఇప్పుడు కిరాణం పోయింది, జనరల్ స్టోర్ కూడా పోయింది. అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ 5 years మొత్తం చేంజ్ అయిపోయింటాయి. 5 to 10 years. ఓ స్టేట్ కూడా ఇచ్చారా? స్టేట్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్, స్టేట్ కూడా ఇచ్చాడు మనకు. బట్ ఏంటి స్టేట్? స్టేట్గా ఇచ్చాడు. ఇంతకుముందు స్టేట్ లేకుంటుండే, 1 way ఉండేది, 2 way చేశారు. 2 way చేశారు. లెఫ్ట్ తీసుకుంటాం. ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళా మనం ట్యాంక్ బండ్ రూటే వచ్చేసినాం. మధ్యలో జాయిన్ అయితే ట్యాంక్ బండ్. యాక్చువల్లీ మనము ఆర్టీసీ ఎక్స్ రోడ్ ఎట్టిది ఫ్లైఓవర్ ఎక్కుదాం అనుకున్నాము, కానీ ఇక్కడ మనకు స్టేట్ ఉండడం వల్ల అది మళ్ళీ లాంగ్ అవుతుందని ఇట్లా తీసుకున్నాం. చాలా షార్ట్ కట్ వచ్చేసినాం. చూడండి, ఇదంతా చాలా టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది అంతా. చూడండి ఫ్రెండ్స్, అంతా టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. చాలా, ఎందుకంటే ఇది క్రౌడెడ్ ప్లేస్, అంతే క్రౌడ్ ఉంటుంది అంతే. ఏం చేస్తాం ఫ్రెష్, నాకు గ్రీన్ లైట్ పడ్డది. ఈ ఫ్రెండ్స్ ఎందుకు స్టక్ అయింది అర్థం కాదు. ఫ్రెండ్స్, మనం కట్టపైకి అయితే ఎక్కినాము. ఇక్కడి నుంచి మనం ముందుకు పోతాం ఫ్రెండ్స్. కొంచెం ర్యాష్ ఎండ ఉన్నాడు, ఫోటోగ్రఫీ ఎంత లేకుంటుండే ఫ్రెండ్స్. కొంచెం ర్యాష్ ఎండ అయిపోయింది, ఎండ ఎక్కువ ఉన్నది. దాంతో అన్ని షాడోస్ వస్తున్నాయి. షాడోస్ తోటి కొంచెం వీడియోగ్రఫీ ఈవెంట్ మనమేం లైటింగ్ పెట్టుకోము, అండ్ లైఫ్ ఎట్లున్నదో అట్లా న్యాచురల్గా వస్తుంది. అందుకే ఈ షాడోలు వస్తున్నాయి. షాడోలు అండ్ మెయిన్ ఏంటంటే లైట్ అంటే ఇక్కడ లైటింగ్ ఏమైందంటే ఎక్కువ అయిపోయింది, ర్యాష్ లైటింగ్ అయిపోయింది. అందుకే ఈ షాడోలు ఎక్కువ షూట్స్. ఇలా కొంచెం క్రౌడ్ ఉన్నది బాగా. ఈ రూట్ ఎక్కువ క్రౌడ్ పడుతున్నది, కానీ ఫోటోగ్రాఫ్ టైమింగ్ కాదు ఫ్రెండ్స్ ఇది. అందుకనే కొంచెం ర్యాష్ ఎండ్ అయిపోయింది. ఎండలో ఫోటోగ్రాఫ్ బాగా రాదు. చూడండి, నా ఫేస్ చూడండి, అన్ని షాడోస్ వస్తున్నాయి. ఈ షాడోస్ ఎందుకంటే ఎండ ఎక్కువ ఉన్నది అట్లా, అందుకని షాడోస్ ఎక్కువ వస్తున్నాయి. షూటింగ్ జరుగుతుంది, చూపెట్టలేకపోయినా ఫ్రెండ్స్. టైం అండి పారైపోతుంది. చాలా దగ్గరలో ఎగ్జిట్ అవుతుంది. షేకింగ్ చాలా క్రాసింగ్ ఉంటుంది అంతా అప్పుడప్పుడు మధ్యలో. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. టూరిస్ట్ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్,
కూర్చోడానికి బెంచీలు పెట్టారు. దగ్గరకు వచ్చేసినాము. మరి సింపుల్ రైడ్ అయిపోయింది. డ్రైవ్ వచ్చి వెరీ సింపుల్ అయిపోయింది. జస్ట్ 10-15 minutes అంతే ఈరోజుకి డ్రైవ్. అది ఫ్రెండ్స్, ఇక్కడ మళ్ళీ స్టాప్ పడ్డది. ఈ స్టాప్ తోటి మళ్ళా ముందు స్టాప్ గ్రీన్ సిగ్నల్ పడ్డది ఫ్రెండ్స్. ఇది చూపెట్టి బోర్ అవుతుంది. ఏం చేద్దాం, ఈ రూట్ వచ్చినామంటే చూపెట్టాలి, తప్పదు కదా. అది విషయం ఫ్రెండ్. ఈ రూట్ వచ్చినామంటే తప్పదు చూపెట్టడం. ఈ రూట్ వచ్చినామంటే తప్పదు చూపెట్టడం. చూడండి, మన పక్కన ఆర్టీసీ బస్ అన్నీ, ఆర్టీసీ బస్ అన్నీ వచ్చేసినాయి ఫ్రెండ్స్. మనం ఏం చేస్తామంటే మరి నెత్తి ఎండ ఎట్లా కొడుతున్నదంటే చూడలేకపోతున్నా, అట్లా కొడుతున్నది. చూడండి ఫ్రెండ్స్, ఎండ ర్యాష్ ఉంది. ఈ ఎండలో చూడండి ఫ్రెండ్స్, ర్యాష్ ఎండ ఉన్నది ఫ్రెండ్స్. ఈ వీడియో ఇక్కడనే క్లోజ్ చేసేద్దాం, ఎందుకంటే చాలా లెంతీ అయిపోయింది. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం ఫ్రెండ్. బాయ్.